Namaste. Welcome to our program, Tamasoma Jyotirgamaya. We are very happy that we are reaching to the hearts of the mothers. Mrs. Sailaja, she called and she asked that the easy ways to enhance the brain intelligence. శైలజ గారు కాల్ చేసి బ్రెయిన్ యొక్క ఇంటెలిజెన్స్ ని మ్యాక్సిమైజ్ చేసే ఏదైనా మెథడ్స్ ఉన్నాయా అని అడిగినారు. డెఫినెట్ గా అండి, ఖచ్చితంగా ఉన్నాయి. మీరు 8 ఇంటెలిజెన్స్ గురించి వాటిని మ్యాక్సిమైజ్ చేసే వాటి గురించి అడిగారు. ఆ 8 ఇంటెలిజెన్స్ మ్యాక్సిమైజ్ చేసే 8 సింపుల్ వేస్ ఆల్సో దేర్. దట్ ఐ లెట్ యు నో జస్ట్ నౌ. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. Parents, already we discussed in the previous episodes that every child has 8 born intelligence. This is according to Howard Gardner, the Nobel Prize winner. Fine. So, the 8 intelligence, the characteristics and the careers which is suitable to that we learn. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఆ 8 ఇంటెలిజెన్స్ ని మ్యాక్సిమైజ్ చేసుకునే వేస్ ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయండి. ద ఫస్ట్ వన్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ద ఫస్ట్ వన్ ఈస్ లెర్నింగ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ అదర్ దాన్ మదర్ టంగ్. మదర్ టంగ్ కాకుండా ఇంకొక ఫారిన్ లాంగ్వేజ్ ని నేర్చుకోవాలి. దీనివల్ల ఏంటంటే బ్రెయిన్ లో మెమరీ స్పేస్ ని క్యారీ చేసే ఒక ఆర్గాన్ ఉంటుందండి, ఒక స్పేస్ ఉంటుంది. మెమరీ అక్కడ అంత మెమరీ అంతా అక్కడ బ్రెయిన్ లో లొకేట్ అయ్యి ఉంటుంది. సో దా ప్లేస్ ని మ్యాక్సిమైజ్ చేస్తుంది. అదర్ దాన్ మదర్ టంగ్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన ఆ మెమరీ యొక్క స్పేస్ ని ఇంకా కొద్దిగా పెద్దగా చేస్తుంది. ఎక్కువ విషయాలను గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మల్టీ లింగ్వల్ ఉండేవారంటే బహుభాషావేత్తలు అంటారు. ఎక్కువ భాషలు నేర్చుకున్న వారికి సాధారణంగా ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ద సెకండ్ వన్, గివ్ మోర్ గేమ్స్ అండ్ పజిల్స్ టు సచ్ చిల్డ్రన్. అటువంటి పిల్లలకి ఎక్కువ పజిల్స్ నేర్పించండి, గేమ్స్ ఆడించండి. దానివల్ల బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది. థర్డ్ వన్, డ్రింక్ మోర్ వాటర్, గివ్ మోర్ వాటర్ టు ద చైల్డ్. 80% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విత్ వాటర్. వాటర్ తో ఉంటుంది కాబట్టి, కూడి ఉంటుంది కాబట్టి మీరు ఎంత ఎక్కువ నీళ్లు పిల్లవాళ్ళు తీసుకునేలా చూస్తే కనీసం రోజుకి 3 నుంచి 4 లీటర్ల వరకు ఖచ్చితంగా ఆ పిల్లవాళ్లలో బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ బాగుంటుంది. ద ఫోర్త్ వన్, గివ్ మోర్ బుక్స్ ఫర్ రీడింగ్ అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్, వెదర్ ఇట్ ఇస్ టెక్స్ట్ బుక్స్ ఆర్ అదర్ దాన్ టెక్స్ట్ బుక్స్ ఆర్ ఎనీ స్టోరీ బుక్స్, చందమామ, బాలమిత్ర, టింకిల్, ఎనీ బుక్స్. Encourage the child to read more books. It gives a sort of education and spatial memory is also become more in the children. Fine. Fifth one, ask them to do exercise regularly. Exercise ante yoga ane kadandi, just physical ga hands and legs movement unne etuvanti exercise ana please do encourage the child. Cycling కావచ్చు, ఇంటిలోనే కొంచెం ఎక్సర్సైజ్ చేసేలాగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. కొంతమంది పేరెంట్స్ కి మార్నింగ్ వాళ్ళు జాబ్ లో ఉంటారు, బిజీగా ఉంటారు, ఇంట్లో అన్ని చేసుకోవాలి, అందరు గ్రౌండ్ కి పోయే కాదు. ప్లీజ్ డోంట్ గో టు ద మాక్సిమం ఎక్స్టెంట్. మనకున్న ఫెసిలిటీలోనే ఎంత వరకు చైల్డ్ ని మనము ఎక్సర్సైజ్ కి అనువుగా చేస్తామో చూసుకోండి. సపోజ్ నిలబడిన చోటే జంపింగ్ ఎక్సర్సైజెస్ చేయించండి పిల్లలతో, స్కిప్పింగ్ చేయించండి. స్కిప్పింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ body metabolism of the child. If they jump for skipping, the whole body metabolism will come to online. It improves lot of immunity power even. సో ఒకసారి ఇంట్లో స్కిప్పింగ్ చేయడం, బయట అవకాశం లేదు, కారిడార్ లోనే ఇంట్లో చేసినా కూడా ఇబ్బంది ఉండొచ్చు, లైట్ కి ఫ్యాన్ కి తగలవచ్చు. ఫైన్, స్కిప్పింగ్ లేకుండా చేతిలో స్కిప్పింగ్ ఉంది అన్నట్టుగానే లెట్ యువర్ చైల్డ్ డూ ఇట్. 10, 15, 20, 30, 40, let it reach to up to 100. So don't go to the reasons. ఇక్కడ అవకాశం లేదు, అక్కడ అవకాశం లేదు, ఈ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉంది, అర్లీ మార్నింగ్ పిల్లల్ని బయటికి పంపించలేం.
వీలున్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఉన్న దగ్గరే కొంచెం ఫ్రెష్ ఎయిర్ మీరున్న రూమ్ లోకో హాల్లోకి వచ్చేటట్టుగా చూసుకొని చైల్డ్ ని చిన్నగా ఎంకరేజ్ చేయండి. సో బికాస్ ఆఫ్ ఎక్సర్సైజ్ the mind will get more oxygen so that brain functioning is active. Fine. The next one, try to give green tea to the children. Green tea is good for detoxification. సో ఒంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ పోవడానికి గ్రీన్ టీ తాగడం వలన పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ట్రై టు అడాప్ట్ చేయండి, పిల్లలకి వాళ్ళని కన్విన్స్ చేసి మోల్డ్ చేసి గ్రీన్ టీ ఇవ్వడానికి ట్రై చేయండి. ది అదర్ వన్, మెడిటేషన్. మెడిటేషన్ జస్ట్ 5 to 10 minutes after morning wake up, ఈవినింగ్ బిఫోర్ దే గోయింగ్ టు స్లీప్, ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. మెడిటేషన్ చేయాలంటే యోగా సెంటర్కి పోనవసరం లేదు, ఇంట్లో పిరమిడ్ కానవసరం లేదు. వేర్ దే ఆర్ there itself you create atmosphere. A child comfortably can do meditation, morning 10 minutes, evening 10 minutes, or slowly go on enhancing that time. Meditation is very good brain exercise. The last one but not the least, good sleep. So when a child is getting good sleep, it boosts the energy of the brain. బాగా మంచి నిద్ర ఉండడం వలన, ఎక్కువసేపు రాత్రులు టీవీ చూడడం ఎంకరేజ్ చేయొద్దండి. పర్టికులర్ టైం, ఎంత హై స్కూల్ వరకు 9, 9:30, 10, బిఫోర్ దట్ లెట్ ద చైల్డ్ ట్రై స్లీప్. లెట్ దెమ్ స్లీప్ అట్లీస్ట్ 6 to 7 hours సౌండ్ స్లీప్ టు ద చిల్డ్రన్. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. మెడిటేషన్ చేసుకొని పడుకుంటే బాగుంటది. కొంచెం లూక్ వామ్ వాటర్ తాగి పడుకోవచ్చు, లేకుంటే పాలు తాగి పడుకోవచ్చు పిల్లలు. ఈ విధంగా యూ ఎంకరేజ్ ద చైల్డ్ టు గెట్ గుడ్ స్లీప్. పడుకునేటప్పుడు గ్యాడ్జెట్స్ చెవులో పెట్టుకొని ఇట్లంతా కాకోకుండా, ఇఫ్ దే ఆర్ మ్యూజిక్ లవర్స్, అట్లీస్ట్ ఎఫ్ఎం రేడియో పెట్టుకొని ఒక మ్యూజిక్ ఏదైనా వినుకుంటే అలా నిద్రలోకి జారుకోవడం బాగుంటుంది. బికాస్ ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ రేడియేషన్. అదే మొబైల్ అయితే ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ రేడియేషన్. తల దగ్గర పెట్టుకోవడానికి ఎంకరేజ్ చేయకండి. ఫైన్. మిస్టర్ శైలజ, ఐ థింక్ యూ గాట్ ద పాయింట్స్ హౌ టు మ్యాక్సిమైజ్ ద బ్రెయిన్ పవర్. థ్యాంక్ యూ. నౌ coming to our today's episode, the previous episodes we learn or we have seen that what are the functions of the brain lobes, how many boxes are there, what are the born intelligence, what are its characteristics. So according to that characteristics, they are suitable to which profession. A doctor shared his views like this. Madam, మేము చాలా కష్టపడి జీవితంలో ఒక పొజిషన్కి వచ్చి వి ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ లైక్ దట్. యాజ్ అ డాక్టర్ ఐ ఎస్టాబ్లిష్డ్ నర్సింగ్ హోమ్. డెఫినెట్లీ ఐఎమ్ థింకింగ్ దట్ మై చైల్డ్ షుడ్ కమ్ అండ్ టేక్ ఆఫ్ దిస్ ప్రొఫెషన్ టు ద ఫర్దర్ జనరేషన్స్, అండ్ హీ హ్యాస్ టు డూ సమ్ సర్వీస్ టు ద society as I served the society in the field of medicine. Like that, I'm wishing that my children also should serve. Definitely, sir. What you said is absolutely correct. చాలా మందికి అలాంటి ఫ్యామిలీ ప్రొఫెషన్స్ ఉంటాయండి. ఒక డాక్టర్ ఉంటాడు, ఆయన చాలా కష్టపడి జీవితంలో మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని ఒక నర్సింగ్ హోమ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇఫ్ ద చిల్డ్రన్ అది అలాగే ఆ ఫ్యామిలీ ప్రొఫెషన్ క్యారీ చేస్తే ద ఫ్యామిలీ విల్ ఎక్సెల్ లైక్ ఎనీథింగ్. మళ్ళీ పిల్లలు ఇంకొక ప్రొఫెషన్ లోకి వెళ్ళడం, తర్వాత ఫర్దర్ హెయిర్స్ ఎవరు అనేది పేరెంట్స్ కి ఒక ఇబ్బందిగా ఉంటుంది. సపోజ్ ఏ లాయర్ హీ ఎస్టాబ్లిష్డ్ ఏ గుడ్ ఆఫీస్, చాలా కాస్ట్ అవుతుంది ఒక లాయర్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే, జర్నల్స్ కానీ బుక్స్ కానీ ఇదంతా. సో డెఫినెట్లీ సమ్ టైమ్స్ దే ఎక్స్పెక్ట్ దట్ దేర్ చిల్డ్రన్ to occupy the same profession. And any entrepreneurs, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంటుంది, వాళ్ళకి దానికి తగినవన్నీ మిషన్స్ తెచ్చుకుంటారు, వెహికల్స్ తెచ్చుకుంటారు. ఇట్ ఈస్ నాట్ రాంగ్ దట్ ఏ పేరెంట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ప్రొఫెషన్ హ్యాస్ టు టేకెన్ అప్ బై దేర్ చిల్డ్రన్. హియర్ ఆర్ పాయింట్ ఈస్, ఇఫ్ యూ ఆర్ థింకింగ్ లైక్ దట్, ఆల్రెడీ వి సెడ్ పేరెంట్స్ ఒడ్డుగా ఉండాలి కానీ అడ్డుగా ఉండకూడదు. మీ చిల్డ్రన్ లో చిన్నప్పటి నుంచి అటువంటి ఆ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన క్వాలిటీస్ డెవలప్ చేయండి. గాట్ మై పాయింట్ పేరెంట్స్? సో టుడే ఇన్ దిస్ ఎపిసోడ్ విల్ సీ దట్
the 8 intelligence to enhance the intelligence, what are the steps taken by the parents? Let us see parents. Yes, parents, see this picture. These are the born intelligence and these are the ways to strengthen the born intelligence. ఇవి born intelligence అండి. ఈ born intelligence ని మనం ఎలా స్ట్రెంగ్తన్ చెయ్యాలి అనేది ఈ వేస్ అన్నమాట. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, డాక్టర్ కొడుకు డాక్టరే కావాలి అంటే సపోజ్ వాళ్లకు ఆ చైల్డ్ లో ఎక్కువ లాజికల్ థింకింగ్ ఉందా లేదా, లేకుంటే ఒక సింగర్ కొడుకు సింగరే కావాలి అంటే మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉందో లేదో చైల్డ్ కి తెలియదు. ఒకవేళ లేనప్పుడు మనం ఎలా దాన్ని డెవలప్ చేయాలి? ఒక స్పోర్ట్స్ పర్సన్ బాడీలీ కైనెస్టిక్ స్కిల్స్ ఉన్నాయా పిల్లవాడికి, లేవా? లేకపోతే వాట్ ఆర్ ద వేస్ టు స్ట్రెంగ్తన్ ద ఇన్బార్న్ ఇంటెలిజెన్స్? సో నౌ లెట్ us view one after one and discuss very clearly. Pay your attention here parents. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ దీని గురించి అప్పుడే బాగా తెలుసుకున్నాం పిల్లలు. ఈ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అంటే కాస్త బాగా డిగ్నిఫైడ్ గా ఉండాలి పిల్లలు. ఎక్కువ మాట్లాడడం కూడా కొంతమంది పేరెంట్స్ కి ఇష్టం ఉండదు. వాళ్ళ గురించి వాళ్ళు బాగా తెలుసుకోగలగాలి, వాళ్ళ తప్పుల్ని అనాలిసిస్ చేసుకోగలగాలి. ఈ విధంగా ఫామ్ గా పిల్లలు ఉండాలి అని పేరెంట్స్ ఇష్టపడేటప్పుడు ఆ పిల్లల పట్ల ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి, ఆ పిల్లలకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ఆ పిల్లల్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి అంటే దే షుడ్ గో ఫర్ మెడిటేషన్. గివ్ ఛాన్స్ ద చైల్డ్ టు అలోన్ టు థింక్. ఒకళ్ళు ఒకడు కూర్చొని వాడికి కాస్త సపరేట్ స్టడీ రూమ్, సపరేట్ గా ఒక టైం ఇచ్చేసేసి స్పేస్ ఇచ్చేసేసి ఆ చిల్లవాడిని ఒంటరిగా థింక్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. స్టడీ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళడం కానీ, అటువంటి వీడియోస్ పిక్చర్స్ చూపించడం కానీ చేయవచ్చు. రీడ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏరా, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గెట్ పేరెంట్స్. సో లైక్ దిస్ ఒక చిన్న ఆర్ట్ అండ్ డయాగ్రామ్ ఉంది, దాంట్లో అన్ని మోల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఈ విధంగా ఒక వస్తువుని ఎలా తయారు చేయొచ్చు, ఒక డయాగ్రామ్ ఎలా గీయవచ్చు, లేకుంటే సంథింగ్ ఎనీథింగ్. Such books, self-help books, many books in all the areas are available. Get such books and give to the child. Next one, maintain daily report. పిల్లవాడికి రెగ్యులర్ గా ఒక డైరీ మెయింటైన్ చేయడం అండ్ కంపేరింగ్ ఇట్, వాట్ ఈస్ యువర్ ఎస్టర్డే, ఏ రోజు ఆ రోజు డైలీ రిపోర్ట్ రాయడమే కాదు, మంత్ ఎండ్, వీక్ ఎండ్, లెట్ హమ్ అనాలిసిస్ వాట్ ఈస్ ద డెవలప్మెంట్, ఆర్ ఈస్ దర్ ఎనీ ఫాల్ట్ ఈస్ గోయింగ్ ఆన్, హౌ టు కరెక్ట్ ఇట్, లైక్ దట్. టు పే సమ్ టైమ్ అండ్ స్పెండ్ విత్ యువర్ చిల్డ్రన్. రికార్డ్ యువర్ థాట్స్. పిల్లవాడు ఏదో చెప్పాలని, ఒక స్టోరీ చెప్తాలనుకుంటాడు, ఇంకోటి ఏదో చెప్పాలనుకుంటాడు. లెట్ యు రికార్డ్ ఇన్ ఏ బుక్ ఆర్ త్రూ వీడియో ఆర్ ఆడియో. డ్రీమ్స్. let them write on a paper what are his dreams, goals, feelings, emotions. Read autobiography of great personals. So these all the activities make a child very good at intrapersonal skills. ఇటువంటివన్నీ యాక్టివిటీస్ పిల్లలతో చేయడం వలన పిల్లవాడు ని ఈ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ లో మనం బాగా డెవలప్ చేయగలం. ఫైన్, కమ్ టు ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. ఈ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ లో పిల్లవాడిని స్ట్రాంగ్ గా చేయడానికి వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ద పేరెంట్స్? లెట్ us see here. యూస్ టైమ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ప్రతిదానికి ఒక టైం నోట్ చేసుకొని, ఒక ఫుడ్ మీకు అనిపిస్తుంటే పిల్లవాడు ఎక్కువ టైం బయటికి పోయి టైం వేస్ట్ చేస్తున్నాడు, గివ్ ఎ పర్టికులర్ టైం ఫర్ రీడింగ్. ఎక్కువ దాన్ని బుక్స్ సర్దడానికి, బ్యాగ్ సర్దడానికి, ఆ కూర్చోడానికే ఎక్కువ టైం టేకింగ్. సో బిఫోర్ దట్ హౌ మచ్ స్టిమ్యులేషన్ టైం హీస్ టేకింగ్ అబ్జర్వ్ చేసి అదొక నోట్ చేసి పెట్టే అలవాటు చేయించండి. సో దట్ బై దట్ చైల్డ్ విల్ గో ప్రోగ్రెసివ్. కీప్ ఇన్ టచ్ విత్ హిస్ ఫ్రెండ్స్. సో ఎప్పుడు ఫ్రెండ్స్ కి బాగా దగ్గరగా ఉండాలి, వాళ్ళతో కలుస్తూ ఉండాలి. వాళ్ళ బర్త్డే నోట్స్, బర్త్డేస్ నోట్ చేసుకోవాలి, విషెస్ చెప్పాలి. ఇంకేదైనా అకేషన్, సో ఆల్ ద అకేషన్స్ విష్ చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడము. కీప్ ఇన్ టచ్ విత్ ద ఫ్రెండ్స్.
డూ వాలంటరీ సర్వీస్. ఏదో ఒకటి ఉంటుంది ఇంటి దీనికి ఏదో పెద్ద ఎత్తున చేయాలి, దేశాన్ని చేయాలి సంబంధం. మన ఇంటి చుట్టూ మన కాంపౌండ్ ఉంటుంది. మేక్ ఏ గ్రూప్ ఆఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. మేక్ ఇట్ గుడ్. మీ కమ్యూనిటీలోనో, మీ వీధిలోనో, మీ కాంపౌండ్ లోనో, మీ అపార్ట్మెంట్ లోనో యూ ట్రై టు డూ సమ్ గుడ్ థింగ్స్. ఫస్ట్ అందరి దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ రావాలని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ అలోన్. You start doing it, later you will get encouragement and later you will get recognition. Practice active listening. ఒకరు ఏదైనా మాట్లాడుతుంటారు, కొంచెం శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోండి. ఆల్వేస్ ఎ గుడ్ లిజనర్ విల్ బికమ్ ఎ గుడ్ స్పీకర్. So practice active listening. 15 minutes with your near and dear. We'll spend some time with the friends, with family members. Allow them to speak. Not all the time you have to speak. First allow them to speak. Participate in workshops and seminars. Many workshops and seminars are there. You try to conduct. You need not to go outside. You yourself with your friend circle, with your schoolmates, classmates, college mates, you can make some groups and conduct any workshop and seminars. You participate on that. Attend school and family functions. Don't miss any group gatherings. బాగా ఇంట్లో వీలైనంత వరకు జరిగే ఫంక్షన్స్ కి అక్కడికి గ్యాదరింగ్స్ కి వెళ్ళటం వల్ల డిఫరెంట్ అట్మాస్ఫియర్, డిఫరెంట్ పీపుల్, యాటిట్యూడ్స్, కల్చర్స్ చూడడం మనకు అలవాటు అవుతుంది. అబ్జర్వేషన్ పవర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వెరీ ఈజీలీ వీ కెన్ అడ్జస్ట్ విత్ ద పీపుల్ అట్ వాట్ ఎవర్ దేర్ బిహేవియర్ మేబీ. వాళ్ళది మనలాగే లైక్ మైండెడ్ ఉండాలని కాదు. ఇట్లా గ్రూప్ గ్యాదరింగ్ లో కలవడం వల్ల పిల్లలకి పేషెన్స్ లెవెల్ పెరుగుతాయి. అంటే అందరినీ ఓకే, ఇట్స్ ఓకే, ఇటువంటి యాటిట్యూడ్ ఆల్రెడీ మనం చూసాం, ఇలాంటి వాళ్ళు ఉంటారనే యాక్సెప్టెన్స్ వస్తుంది అనమాట. ఫైన్. నౌ కమ్ టు లాజికల్ అండ్ మ్యాథమెటికల్. హియర్ ప్లే మ్యాథమెటికల్ గేమ్స్ చాలా ఉంటాయండి. మ్యాథమెటికల్ గేమ్స్ చిన్న పజిల్స్ అండ్ ఆల్ ఆర్ యూ కెన్ ఫైండ్ సుడోకు అండ్ ఎవ్రీ. ఇఫ్ యూ టేక్ అవుట్ 3 హౌ టు మేక్ ఇట్ 3, హౌ టు మేక్ ఇట్ 5, అలా చాలా పజిల్స్ ఇస్తుంటారు వీక్లీస్ లో, సండే మ్యాగజైన్స్ లో. యూ ఎంకరేజ్ ద చైల్డ్ టు డూ సచ్ మ్యాథ్ గేమ్స్ ఎలాట్. ఆర్ఎల్స్ వాటిని కట్ చేసి ఒక బుక్ లో పేస్ట్ చేయడం, వాటిని ఆన్సర్ చేయమండం. యూ ఎంకరేజ్ ద చైల్డ్ టు డూ సచ్ థింగ్స్. బై సైన్స్ కిట్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్. సైన్స్ కిట్స్ ఉంటాయండి చిన్నవి. that you encourage the child to do the experiments by their own. Suppose ఆల్ ద సన్ రైస్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో ఉంటుంది, సన్ రైస్ తో ఉంటుంది, ఇంకా చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఇట్ సో దట్ దే విల్ లెర్నింగ్ బై డూయింగ్. చాలా సైన్స్ కాన్సెప్ట్స్, ఫిజిక్స్ కాన్సెప్ట్స్ వెరీ ఈజీలీ దే కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ప్రెషర్ గురించి, మోషన్ గురించి, ఫ్రిక్షన్ గురించి, డే టు డే లైఫ్ లో చాలా మంచి బుక్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. దట్ యూ గివ్ టు చైల్డ్ అండ్ ఆస్క్ హిమ్ టు do experiments because it is good for logical and mathematical thinking. Already we discussed ఒక అబ్బాయికి లాంగ్వేజ్ లో ఇంట్రెస్ట్ ఉంది, అట్లాంటి వాళ్ళకి లాజికల్ మ్యాథమెటికల్ ఉండదు. బట్ పేరెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ దే చిల్డ్రన్ షుడ్ బికమ్ కంప్యూటర్ ఇంజనీర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ డాక్టర్, సర్జన్, లైక్ దట్. సో అట్లాంటి వాళ్ళలో ఈ అనలిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ వాళ్ళలో ఎలా డెవలప్ చేయాలి అంటే parent has to go for all these activities. Work on puzzles and brain teasers. Puzzles బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ లెర్న్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి లైక్ గేమ్స్ అండ్ ఆల్ ఆర్. లెట్ దెమ్ ప్రాక్టీస్. అబేకస్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో హెల్ప్స్ ఎ లాట్. అవాయిడ్ క్యాలిక్యులేటర్ ఫర్ క్యాలిక్యులేషన్స్. చిన్న టైం పెట్టుకొని దాంట్లో క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా ఎట్లా చేయాలి. సో మెనీ టెక్నిక్స్ ఆర్ దేర్. స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఎట్లా కనుక్కోవాలి. ఇఫ్ యూ గో త్రూ నెట్ మెనీ ఆర్ క్యాలిక్యులేషన్స్, మెనీ బ్రెయిన్ టీచర్స్ ఆర్ దేర్. సో అవి మీ అబ్బాయికి మీరు అవి అవైలబిలిటీలో ఉంచండి, అమ్మాయికి అవైలబిలిటీలో ఉంచండి. లెట్ దెమ్ ప్రాక్టీస్ ఆల్ దీస్ యువర్ చైల్డ్. విజిట్ మ్యూజియం. గ్రూప్ స్టడీ. మ్యూజియం చేసి ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇయర్ ఏంటి, లెట్ దెమ్ హ్యావ్ సమ్ విజన్. ఇటువంటి వాటికి అంతా ఎక్స్పోజ్ కావడం వల్ల చైల్డ్ విల్ థింక్ ఆఫ్ ఇట్. అండ్ గ్రూప్ స్టడీ, ఎక్స్చేంజ్ అండ్ షేరింగ్ ఆఫ్ వ్యూస్ with the group. This is also helps a lot to
strengthen the logical intelligence. Now come to linguistic intelligence. So play word games. ఆల్వేస్ అంతాక్షరి ఎట్లా ఉంటుందో, సపోజ్ ఈగల్, ఈఏజిఎల్ఈ ఈగల్ ఎండ్స్ విత్ ఈ, అగైన్ స్టార్ట్ వన్ మోర్ వర్డ్ విత్ ఎల్బో, ఎనీథింగ్. సో మళ్ళీ డబ్ల్యూ తో ఎండ్ అయింది, వాచ్. ఇలా పిల్లవాళ్ళకి రకరకాల, మదర్ ఏదైనా పని చేస్తూ కూడా ఏ మదర్ ఆర్ ఫాదర్ దే కెన్ ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు డూ సచ్ ఆల్ ఫ్లవర్ నేమ్స్, ఆల్ థింగ్స్ నేమ్స్, ఆల్ యానిమల్ నేమ్స్, లైక్ దట్. ఏదో ఒకటి గ్రూప్ లో వర్డ్స్ ని మెమరైజ్ చేసుకునే ఇటువంటి గేమ్స్ పిల్లలకి ఆడించడం చాలా బాగుంటుంది. అటెండ్ వర్క్ షాప్ అండ్ రైటింగ్ ఎనీ వన్ బర్నింగ్ టాపిక్. ఒక న్యూస్ పేపర్ ఇవ్వండి, పిల్లల్ని ఒక న్యూస్ చదవనండి, అండ్ దట్ ఒక ఆర్టికల్ రాయమని చెప్పండి. సో ఎనీ వర్క్ షాప్, ఈ రోజు ఒక ఫంక్షన్ జరిగింది, ఎవరో వచ్చారు, అండ్ దట్ లెట్ దెమ్ రైట్ సంథింగ్, సో దట్ ఇట్ ఇంప్రూవ్స్ చైల్డ్ లింగ్విస్టిక్ పవర్. వాళ్ళకి వర్డ్ ని ఎలా యూజ్ చేయాలి, సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనే పవర్ బాగా పెరుగుతుంది. విజిట్ లైబ్రరీ అండ్ బుక్ షాప్. వేరియస్ బుక్స్ చూడడం వల్ల ఆ చూడాలి, చదవాలనే ఇంట్రెస్ట్ పిల్లలకి బాగా ఏర్పడుతుంది. సెటప్ ఏ స్మాల్ లైబ్రరీ అట్ హోమ్. చాలా ఖర్చు పెడుతుంటామండి పిల్లల వాళ్ళ లగ్జరీస్ కి. ఒక్కొక్కరికి ఇంట్లో 3-4 జతలు చెప్పులు ఉంటాయి, 100 కొద్ది బట్టలు ఉంటాయి. దాంట్లో ఒక్కటి తగ్గించుకోవడం వల్ల నష్టం ఏం లేదు. ఒక పర్సంటేజ్ మంత్లీ ఒక బుక్ కొనాలో, లేకుంటే బర్త్డే కి గిఫ్ట్ ఇవ్వాలను, ఒక మంచి మార్క్స్ వచ్చాయి, చైల్డ్ ఎంకరేజ్ ద చైల్డ్ బై గివింగ్ ఏ బుక్, ప్రెసెంటింగ్ ఏ బుక్ టు దెమ్. ఆ బుక్ చదవమని, దాంట్లో విషయాలు డిస్కస్ చేయండి, రివ్యూ రాయమని పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టు విజిట్ లైబ్రరీ ఆర్ సెటప్ ఎ స్మాల్ లైబ్రరీ అట్ హోమ్ ఇట్ సెల్ఫ్. జాయిన్ ఇన్ స్పీకర్స్ క్లబ్. మీరు మీ ఇంటి చుట్టూ పిల్లల్ని గ్యాదర్ చేసి ఒక చిన్న క్లబ్ ఏర్పాటు చేయండి. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్ లెట్ దెమ్ స్టార్ట్ మీటింగ్. ఈ గ్రూప్ డిస్కషన్స్ లోకి, క్యాంపస్ సెలక్షన్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి. రీడ్ మోర్ న్యూస్ పేపర్స్. పిల్లల్ని బాగా పేపర్స్ చదవడానికి ఎంకరేజ్ చేయండి. ప్రిపేర్ ఎస్సే ఫర్ 10 minutes టాకింగ్ ఆన్ ఎనీ టాపిక్. ఎస్, దిస్ ఆల్రెడీ వి డిస్కస్. ప్రిపేర్ యువర్ ఓన్ జోక్స్, రిడిల్స్ అండ్ జోక్స్. జోక్స్ చెప్పడం, రిడిల్స్ చెప్పడం, ఇట్లాంటివన్నీ చెప్పేలాగా చైల్డ్ ని బాగా ఎంకరేజ్ చేయండి. సో దీస్ ఆల్ ఆర్ ద ways to strengthen the born intelligence. These are the ways to strengthen the linguistic intelligence. Now coming to fifth one, bodily kinesthetic. Let them join in a sport. Every day, పర్టికులర్ టైం, స్కూల్ కి ఎలా పోతారో, హోంవర్క్ ఎలా చేస్తారో, ఎలా భోజనం చేస్తారో, అట్లా రోజు ఒక గేమ్ ఆడేలాగా చైల్డ్ ని ఎంకరేజ్ చేయండి. టేక్ కోచింగ్ ఫర్ స్విమ్మింగ్, టెన్నిస్, గోల్ఫ్. ఏదో ఒక ఆటలో కోచింగ్ ఇప్పించండి, పిల్లవాడిని రెగ్యులర్ గా వెళ్ళేటట్టుగా ఎంకరేజ్ చేయండి. లెర్న్ మార్షల్ ఆర్ట్స్, కరాటే, జూడో, ఇట్లాంటి మీకు అవైలబిలిటీ ఏమున్నా ఎన్ని, లెట్ దెమ్ ఎంకరేజ్ టు పార్టిసిపేట్ ఇన్ సచ్ మార్షల్ ఆర్ట్స్. డాన్స్ చేయించండి, ఇంట్లోనే మ్యూజిక్ పెట్టి మీరు పిల్లలతో కలిసి మీరు చేయండి, ఎంకరేజ్ చేయండి. లెట్ దెమ్ డూ డాన్స్. ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. లెర్నింగ్ యోగా, రిలాక్సేషన్ టెక్నిక్స్. మేక్ హ్యాబిట్ ఆఫ్ గార్డెనింగ్. ఇవన్నీ కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్, గార్డెనింగ్ కూడా చాలా మంచి హ్యాబిట్, పిల్లల యొక్క మానసిక వికాసానికి బాగా ఉపయోగపడుతుంది. ఇఫ్ ఎ చైల్డ్ ఈస్ ప్లాంటెడ్ స్మాల్ ప్లాంట్, ఎవ్రీ డే ఇట్ ఈస్ డెవలపింగ్. A small bud has come out, a flower come, a fruit come. Child enjoys it a lot. వాడు నాటిన పిల్లలు తాము నాటిన మొక్కల్లో నుంచి వచ్చే పూలను గాని పండ్లను గాని చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లల్ని ఆ ఆనందాన్ని మిస్ కాకుండా అలా పొందేలాగా ఎంకరేజ్ చేయండి. ఇంట్లో కుక్ చేయవచ్చు. యు టేక్ అసిస్టెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్, లెట్ దెమ్ లెర్న్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. వర్క్, ఎస్పెషల్లీ వర్కింగ్ మదర్. ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టు మోడల్ బిల్డింగ్స్. అన్ని చిన్న చిన్న అన్ని దొరుకుతూ ఉంటాయి, మోడల్స్ దొరుకుతుంటాయి, బ్లాక్స్ ఉంటాయి, వాటితో బిల్డింగ్ మోడల్ చేయడం, ఇట్లాంటివన్నీ. ఇట్ ఇంక్రీజెస్ ద మోటార్ స్కిల్స్ పవర్, అట్ ద సేమ్ టైం క్రియేటివ్ పవర్. ప్లే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ వీణా, వయలిన్, తబలా, ఫ్లూట్, ఎనీథింగ్. లెట్ దెమ్ ప్లే musical instruments. Fine. Now coming to musical intelligence. Musical intelligence. This is play musical games. Any musical games, Antakshari game, Dumb Charades, anything. Musical games.
లైక్ అంతాక్షరి, నేమ్ ద ట్యూన్, ఒక ట్యూన్ అనే ఒక పాట పాడడం. దాన్ని ద చైల్డ్ హ్యాస్ టు రికగ్నైజ్ విచ్ సాంగ్ ఇట్ ఈస్. సో కలెక్షన్ ఆఫ్ మ్యూజికల్ ఆల్బమ్స్, various collections like melodies, like fast beat, folk, different వాటిని అలా కలెక్ట్ చేసుకోవడం, వాటిని వినడం, ఆ లిరిక్స్ ని ఎంజాయ్ చేయడం. టేక్ మ్యూజికల్ లెసన్స్, పిల్లలకి సంగీత పాఠాలు నేర్పించడం. ఇన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ లో, తబలాలో కానీ వయలిన్ లో కానీ, వీటన్నిటిలో పిల్లలకి ఇన్స్ట్రుమెంట్ నేర్పించండి. రీడ్ ఆర్టికల్స్ ఆన్ మ్యూజిక్ క్రిటిసిజం. సో ఈ రాగం ఎలా పాడారు, ఈ పాట ఎలా పాడారు, ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది, వాట్ ఆర్ ద ఇటువంటి విశ్లేషణాత్మక ఇచ్చే ఆర్టికల్స్ కూడా పిల్లల్ని చదివేలాగా చేయండి. రీడ్ అబౌట్ ఫేమస్ మ్యూజిషియన్స్, చాలా మంది ఉన్నారు, ఎంఎస్ సుబ్బలక్ష్మణ్ గారి దగ్గర నుంచి అన్నమాచార్య, త్యాగరాజు, వీళ్ళందరూ ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవనియండి పిల్లల్ని. ప్రాక్టీస్ మ్యూజిక్ మోర్. ఎప్పుడు పిల్లలు చాలా మనసు ఆహ్లాదంగా, చాలా జాయ్ఫుల్. చిల్డ్రన్ మార్నింగ్ టు ఈవినింగ్ దే ఫీల్ ఫ్రెష్ అండ్ వెరీ ఎనర్జెటిక్. సో లెట్ దెమ్ ప్రాక్టీస్ మ్యూజిక్. నెక్స్ట్ వన్, naturalistic intelligence. If you want to develop a naturalistic intelligence in a child, what we have to do, let us see. Observe the surroundings. పిల్లల్ని అట్లా తీసుకెళ్లి దగ్గర చుట్టూ ఉన్న పార్కుల్లో తిప్పండి. లెట్ దెమ్ విజిట్ ద పార్క్స్, లెట్ దెమ్ సీ ద అబ్జర్వేషన్, హౌ ద ట్రీస్, how the animals are wandering in and around, everything. విజిట్ పార్క్స్ తీసుకెళ్ళండి, తోటలకి, ఊరి బయట అట్లా తోటలు పిక్నిక్ లాగా తీసుకెళ్ళండి పిల్లల్ని. సో నేచర్, లెట్ ద చైల్డ్ ఎంజాయ్ ద నేచర్ ఎ లాట్. నెక్స్ట్, వాచ్ టీవీ ప్రోగ్రామ్స్ లైక్ డిస్కవరీ. టీవీలో ప్రోగ్రామ్స్ ఉంటాయి, డిస్కవరీ ఛానల్స్, లివింగ్ ఆన్ ద ఎడ్జ్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని చూడడానికి ఎంకరేజ్ ద చైల్డ్ ఎ లాట్. నెక్స్ట్, అనిమల్ ప్లానెట్. సో ఇందులో మంచి 3D పిక్చర్ ఉన్నాయి, బుక్స్ దొరుకుతూ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, టీవీ ప్రోగ్రామ్స్. టేక్ యూ గివ్ ఎ పర్టికులర్ టైమ్ టు ఎ చైల్డ్, లెట్ హిమ్ వాచ్ ద పర్టికులర్ ప్రోగ్రామ్ ఇన్ ఎ పర్టికులర్ టైమ్ వితౌట్ డిస్టర్బింగ్ హిస్ అకాడమిక్స్. నెక్స్ట్, డూ గార్డెనింగ్, landscaping, subscribe magazines related to nature. Many magazines are there, so you can subscribe the magazines. So before one magazine comes, suppose it is fortnight, every day you give some time to child to spend on that topic, so that he has to complete the magazine in toto before the other magazine come. Okay, కొత్త మ్యాగజైన్ వచ్చేటప్పుడు పాత మ్యాగజైన్ లో ఉన్న టాపిక్స్ అన్ని ఒక్కొక్కటిగా వాటిని కంప్లీట్ చేసేలాగా పిల్లవాడికి ఒక పర్టికులర్ టైమ్, స్టిపులేటెడ్ టైమ్, ఆ టైం టేబుల్ ఇవ్వండి. డ్రా న్యాచురల్ ఆబ్జెక్ట్స్, వాడు చూసింది, ఫీల్ అయింది, లెట్ దెమ్ డ్రా ఆన్ ఎ పేపర్, ఆన్ ఎ బుక్ అండ్ ఆల్, సో దట్ దట్ picture and that impression will permanently stick in the minds of the children. This is about naturalistic intelligence. The last one, visual and spatial intelligence. In visual and spatial intelligence, play Pictionary 3-dimensional visual games. So a touch, వాటిని టచ్ చేయడం, వాటిని చూడడం, వాటితో ఆడుకోవడం, it will give a miracle mind setup to the child. So the Rubik cube, how to play with the cube, jigsaw puzzles, sudoku games, practice in a computer designs. ఒక యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే నంబర్ ఆఫ్ చైల్డ్ కెన్ ప్రాక్టీస్ by sitting in front of the system. But see that it should stick onto a particular timetable. ఒక పర్టికులర్ టైం లో మాత్రమే, ఒక స్టిపులేటెడ్ టైం లో చైల్డ్ వాటిని చూసేలాగా, మీ పర్యవేక్షణలో చూసేలాగా ఈ ట్రై. గ్రాఫిక్స్, డిఫరెంట్ గ్రాఫిక్స్, సినిమాల్లో ఉన్న గ్రాఫిక్స్, వాటి గురించి, వాటి మీద డిస్కస్ చేయడం, కంపేర్ చేయడం. ఇంగ్లీష్ మూవీస్ లో బాగా ఉంటాయి. సో అది ఆ టెక్నాలజీ నౌ లేటెస్ట్ అవర్ డైరెక్టర్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఎ లాట్. సో అటువంటి పిక్చర్స్ ని చూడమనండి, కంపేర్ గా రోబో కావచ్చు, ఐ కావచ్చు, బాహుబలి కావచ్చు, వాట్ ఆర్ ద గ్రాఫిక్స్, లెట్ ద చైల్డ్ అనాలిసిస్. ఇటువంటివి ఇంకో పిక్చర్లు ఏమైనా ఉన్నాయా, ఎంత బాగా చేశారు, ఎలా చేశారు, ఇంకా బెటర్ గా చేయొచ్చా, లెట్ దెమ్ డిస్కస్ ఆన్ సచ్ థింగ్స్. రివ్యూస్ రాయమనండి, వాళ్ళ కమెంట్స్ పెట్టమనండి పిల్లల్ని. సో దిస్ ఈస్ ద వే టు
డెవలప్ ద విజువల్ అండ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్. ఇమేజెస్ కలెక్ట్ చేయడం, ఇమేజెస్ బాగా అబ్జర్వ్ చేయడం, లెర్న్ ఫోటోగ్రఫీ అండ్ వీడియో ప్రజెంటేషన్. ఎంకరేజ్ ద చైల్డ్. డిఫరెంట్ గా మొబైల్ ఫెసిలిటీ ఉంటుంది, క్యామ్లో ఆల్ డిజిటల్, ఎన్ని తీసినా నష్టమేం లేదు, మళ్ళీ డిలీట్ చేయొచ్చు. సో యూ ఎంకరేజ్ ద చైల్డ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. డూ ఇంటీరియర్ డిజైనింగ్. We'll take whenever your festivals are there, take children help. ఈ రూమ్ ఎలా సర్దుతావు, నీ రూమ్ ఎలా చేసుకుంటావు, ఎలా డెకరేట్ చేసుకుంటావు. You give some prizes to them, encourage the child, or else if any take that photograph and keep in Facebook, మీ ఫ్రెండ్స్ కి పంపించండి, ఇంకా ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. ఎక్స్టీరియర్ landscape in your home, all these things, all these are the activities to strengthen the visual spatial intelligence. So parents, this is about all our children born intelligence, and these are the ways to strengthen the born intelligence. So parents, though we are working, how much busy we may be, every parent has to learn 5 principles. That is 5 T's we have to implement with our children. The first one is time. మనం మన పిల్లల కోసం కొంచెం సమయాన్ని కేటాయించాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం. ద నెక్స్ట్ వన్ టచ్. పిల్లలకి ఎప్పుడు దగ్గరగా తీసుకొని ప్రేమగా మాట్లాడి వాళ్ళకి బాగా టచ్ లో ఉండండి, బాడీలీ టచ్ ఇవ్వండి. ద నెక్స్ట్ వన్ ట్రీట్ యువర్ చైల్డ్. పిల్లల్ని బాగా ట్రీట్ చేయాలి. పిల్లలు వాళ్ళ అభిప్రాయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళ కోసం మీరు టైం తీసుకోండి. చైల్డ్, యూ వాట్ ఎవర్ దేర్ ఒపీనియన్స్, యూ ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ లిసన్ టు దెమ్. సో పిల్లల కోసం కాస్త టైం తీసుకోండి, వాళ్ళ టచ్ లో ఉండండి, వాళ్ళని చక్కగా పిల్లల్ని ట్రీట్ చేయండి, వాళ్ళని ట్రస్ట్ చేయండి, వాళ్ళు చెప్పేదాన్ని నమ్మండి. మా పిల్లలు భవిష్యత్తు బాగా ఉన్నతిలోకి వస్తారు, వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ ప్రామిస్ చేయండి, ట్రస్ట్ చేయండి. సో talk, time, touch, treat, trust. These are the 5 T's should implement by the parent, so that it leads to your children bright future parents. So parents, now you come to know that how to enhance the born intelligence. Isn't it? అయితే బార్న్ ఇంటెలిజెన్సెస్ పిల్లవాడికి ఈ రకంగా ఉంటాయి, వాటిని మనం ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, మనకు ఇష్టమైన ప్రొఫెషన్ వైపు పిల్లల్ని ఏ యాక్టివిటీస్ ద్వారా, ఏ గేమ్స్ తర్వాత మనం మోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ తెలుసుకున్నాం. సో we can mold our children, we can convince our child, but don't pressurize the child. Okay parents, now every parent can make their children genius. Every mother or every father, each and every point we discussed very amicably and very detailedly, which is understand to the parent and every mother. Okay, fine. So parents, please do follow these tips, and each and every episode is stretches up to 30 minutes. చాలా వరకు ప్రతి ప్రోగ్రాము 25 to 30 minutes వరకు స్ట్రెచ్ అయ్యి ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ సీరియల్, ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ కలర్ఫుల్ యాడ్స్, కలర్ఫుల్ గ్రాఫిక్స్. మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విధంగా కలర్ఫుల్ గ్రాఫిక్స్, సౌండ్స్, ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ లేదు. ఇట్స్ ఎ వెరీ పేరెంట్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్, బట్ వీ హ్యావ్ గివెన్ ద వేస్ హౌ టు మేక్ టు యువర్ ఫ్యామిలీ హ్యాపీ. మీ కుటుంబాలని సంతోషంగా చేసుకునే చాలా టిప్స్ మీకు దీంట్లో ఇచ్చాం. సో దట్ యూ కెన్ మేక్ యువర్ చిల్డ్రన్ ఫ్యూచర్ వెరీ బ్రైట్. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి, వాళ్ళ ఉజ్వల భవిష్యత్ జ్యోతిని వెలిగించే సాధనాలను, చమురును ఇందులో మీకు ఇచ్చాము. ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ ఇట్ అట్ మాక్సిమం పేరెంట్స్, అండ్ యూ సబ్స్క్రైబ్ దిస్ ప్రోగ్రామ్ సో దట్ ఎప్పుడైనా మీరు జర్నీలో ఉన్నప్పుడు, ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు, రెస్ట్ టైంలోనో మీ మొబైల్లో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు, వీటిని బాగా గ్రహించవచ్చు.
మీ పిల్లల మీద ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. టు యువర్ నైబర్స్, friends, to anybody you can share this program. Try to make your home happy home. Hereafter, either in newspaper or in TV channels, ఎక్కడా కానీ మనము ఒక పిల్లవాడు స్ట్రెస్ తో చనిపోయాడు అనే న్యూస్ చూడకూడదు పేరెంట్స్. ఎంత పెయిన్ఫుల్ చూడండి. ఒక మదర్ కి ఎంతో ఇష్టపడి పిల్లవాళ్ళని పెంచి పోషించి వాళ్ళ ఉన్నతికై వాళ్ళు ఏదో ఒక మంచి మార్గంలో నయానో భయానో చెప్పి వాళ్ళని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని పేరెంట్స్ అనుకుంటారు. కానీ ఈ ఒత్తిడి వల్ల పిల్లవాడు లేకుంటే పిల్లలు శవంగా ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకి ఏం భవిష్యత్తు ఉంటుంది? జీవితాంతం అదొక నరకంగా గడిపే జీవితం అంతా ఒక నరకప్రాయంగా ఉంటుంది. సో ఎనీ ఫ్యామిలీ షుడ్ నాట్ సఫర్ విత్ చిల్డ్రన్ సూసైడ్ కేసెస్. దిస్ ఈస్ ద మోటివ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. సో మేము ఈ ప్రోగ్రామ్ ని నా తల్లిదండ్రులకు, ఈ ప్రోగ్రాం చూసే ప్రతి తల్లిదండ్రులకి తమసోమ జ్యోతిర్గమయ ప్రోగ్రాం ద్వారా అంకితం చేస్తున్నాము. మీరు ఈ ప్రోగ్రామ్ ని చూసి వీటిలో ఉన్న పద్ధతులను ఆచరించి మేక్ యువర్ ఫ్యామిలీస్ హ్యాపీ ఫ్యామిలీస్. లోకా సమస్త సుఖినో భవంతు.